శ్రీ వెంకటేశ్వర సిరికి ప్రాణేశ్వర నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని ఆపాదమస్తకం దర్శిస్తూ అత్యంత భక్తిభావనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో భక్తిభావనయుక్తమైనటువంటి విధానంతో వీక్షించే భక్తవరేణ్యులందరికీ కూడా సాదర హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజల వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి అని ఆ స్వామి చరణారవిందములను అదేవిధంగా ఇందరికీ అభయములిచ్చి చేయి అనేటటువంటి కరకమలము శంఖచక్రములు తిరునామముతో దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై దర్శనమిచ్చేటటువంటి ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైనటువంటి ఆ శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణం ఆనందదాయకం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చకవరేణ్యులు నిర్వహించే విశ్వక్సేనారాధన పుణ్యాహవచన అంకురార్పణ కైంకర్యాది వైశిష్యాలన్నీ కూడా అనుసంధానం చేస్తూ వారు పఠించేటటువంటి మంత్రాలు వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓ వెంకటేశ, నీ అనుగ్రహం కదయ్యా ఇది. హే భగవాన్, నీ కటాక్షం కదయ్యా. నీ యొక్క కటాక్షం అనేటటువంటి ప్రసాదం ఈ విధంగా లభిస్తూ ఉన్నది. మా మనస్సులో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో నిండి ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. బలవాదోనిదత్తం పవమానస్వజ్జన పవిత్ర విజయే ఎప్పో దాతపురాధవాం పుణందమాజావిరాహ పుణందమనోద్య పుణంద విశ్వాయవ జాతవేద పవిత్రోద పవిత్రేణ పురాగమ వేద విదత్తులు అగ్నే కృత్వా अग्देवतुन्द्रा ब्रह्मदानमणेमहे उपाभ्यान्नवदवदः पवित्रनिर्वेदे ब्रह्ममणेमहे वैश्वेव वृदव्यागाद यस्य वक्वे सुभावदवट्टाः तयावदन्दसमाद्योढो वैकसवदीडा वैश्वानस्वर्वावराद पदप्राणानाक्षरवयवोः देवावृदे वैधाव्याभे हृदावरे ज्ञेमामृदां बृहद्दस्रदसवहे ऋटेर्दवन्वहे अग्नेदक्रे पुरावां येन देवावृदा येनावो दिव्यङ्गः येन दिव्याब्रह्मणा ब्रह्म यप्पा मानव रद्देदे विसंब्रह्मणः प्रभो भगवत्साये सततम्मायस्वना पावानर्यद्धेदे विसंब्रह्मणः तत्पैदरसुरेदे चेरकं दर्पदोदो पावाने स्वसेरेः सुतगावदत्तः विसंब्रह्मणः ब्राह्मणेश्वरं गदौ यदेव पवित्रेण आत्मा तेन सगसरायण पावान्नप्नप्रनवा राजावतं पवित्रं स्वोद्यमहमन्मयो तेन ब्रह्मविदो वयो पोदं ब्रह्मणेः इन्द्रसुनेकमावरादो समस्वस्यावण समयसा क्षमा राजा प्रणव प्रणव जडवेदा मोद्यं जापरादो तत्संव्य रावणेः गादं विज्ञाय गादं विज्ञपदे देवे स्वस्वः स्वशर्मानुभ्यः ओर्जन्तकालवेभ्यो प्रह्लास्तद्वरे संध्योपदे ओं शान्तिः प्राचांगवार्ध्ववाजं दान दक्षिणायां दिमादाः पुरामाजं दान प्रेतावा पुरामाजं दान प्रेतांगस्यावः वरवः वनपयामाजं दान ऊर्ध्वयां देकसंवत्सर एकवद्वाजं दान अदोरादे नागेभ्यो माजं दान वासोपदे प्रजाने कस्वांसा वेथो अनमेववानः यत्तवहे प्रधन्नाय स्वसन्नेव देवदेवं देवपदे वासोपदे रक्तया संददादे तके उल्ल्यागादोद्याः आखरे धर्म यम्बादे सत्य वसदाः देहावतो प्रेस्वरूपान्याकसल्ने सकासेवेद्रः सदाहं सुबान् अनलयान् मगधमगयान् हात्ताभायान् निगदासगन्धाः तमकलम्बसदेव योगोधातपदाः महिमानमेदो सप्तप्राणा प्रबन्धत्वाच सवदसप्तदत्वाः सप्तहिमे लोकाय षड्मे प्राणागोऽभ्यः निगिता सप्तदत्ताः शिवदेवक्षिणावः यदा वास्तन्मृत्यावयावे उत्तरार्थे क्षेमाय भोजाहं पुनरागमरायसा सुभोपचाराः సకల విధములైనటువంటి ఉపచారములు మేము నిర్వర్తిస్తున్నాము. ఇది నువ్వు మాకిచ్చిన భాగ్యము అంటారు అర్చక స్వామి వారు. ఈ మాట అనేది వారు కాదు, వికనస మహర్షి అందించినటువంటి ఆగమంలో చెప్పబడింది. సాక్షాత్తు
వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసంధానం చేసినటువంటి మహానుభావులు విఘనస మహర్షి. వారు అందించిన ఆగమాన్ని అనుసరించే తిరుమలలో జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. అటువంటి ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. ప్రతినిత్యము ఈ స్వామి కళ్యాణం దర్శించడం విశేషం. అందుచేత అంకురార్పణ కైంకర్యంలో దిక్పాలకులందరినీ కూడా ఆహ్వానిస్తారు. అందుకనే సాక్షాత్తు ఆయన వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వర సిరికి ప్రాణేశ్వర సకల లోకేశ్వర సత్యరూప శ్రీ శ్రీనివాసుడా ఆశ్రిత పారిజాతమా క్షీరాబ్ది నిలయుడా శేషశయన కళ్యాణ రాముడా కమనీయ సోముడా కలియుగ దైవమా కంజనయన ఆర్త సంపోషక ధూర్త సంశోషక సజ్జన తోషక సచ్చరిత్ర పిలిచినంతని పలికెడి వేలు పీవు. నిన్ను పిలిస్తే పలుకుతామని చెబుతారు కదా, మరి ఎన్నిసార్లు పిలిచినా మాకు నీ అనుగ్రహం ఎందుకు కలగటం లేదు అంటే, ఆ పిలిచే పిలుపులో భక్తి కలిగి పిలవాలి. భక్తి ఆధ్యాత్మికత నిండి పిలిస్తే ఆయన ఎందుకు పలకడు? పిలిచినంతనే పలికెడి వెల్పువీవు దయను బ్రోచియు రక్షించు దైవమీవు వెతలు తీర్చెడి దైవంబు వెతకి చూడ వేరు లేరయ్యలలోన వెంకటేశ. నిన్ను గని దైవమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది స్వామి. ఓ వెంకటేశ, నీవే దిక్కుగాను వేరెవరు దిక్కు? ఎవరు మనకు దిక్కు అంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. మరి ఈయనే దిక్కు మనకి. దిక్కులన్నింటినీ పరిపాలించే దిక్పాలకుల్నే ముందుకు నడిపించే మహానుభావుడే మనకు దిక్కు. అందుకనే నీవే దిక్కుగాన వేరెవరు దిక్కు అని ఎవరన్నా అనుంటే ఈ ఆంతర్యంతో అంటారు. అందుచేత భగవంతుడే సర్వస్వమని భావిస్తే ఆయన సర్వకాల సర్వావస్థల్లో మనల్ని రక్షిస్తాడు. కొంత ఆలస్యం కావచ్చు వాస్తవమే, కానీ రక్షించేది మాత్రం ఆయనే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా రక్షించాలో తెలిసినటువంటి రక్షకుడు భగవంతుడు. అందుచేతనే రక్షాబంధన కైంకర్యం జరగబోతున్నది. చూడండి, తన కరకమలాన్ని పాదాలకు చూపిస్తున్నాడు. నా పాదాలు ఆశ్రయించమని ఎప్పుడు చెప్పాడు? సకృదేవ ప్రపన్నాయ అనేటటువంటి శ్రీమద్ రామాయణ శ్లోకంలో వాల్మీకి పలికాడు. అక్కడ రామచంద్రుడు పలికాడు, వాల్మీకి అలా అనుసంధానం చేశాడు. అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని. నా పాదాలు ఆశ్రయించండి, అన్ని కష్టాలు నేను తొలగిస్తాడు. కానీ మనకు అంత ఓపికేది? ఉన్న సమయం అంతా కూడా అన్య వ్యాసంగానికి వినియోగిస్తూ ఉంటాం కదా. కాదు, భగవంతుడిని ఆశ్రయించండి, అది చాలు ఈ జన్మకు. శేషమావాహయామే సకలేశమావాహయామే అనంతమావాహయామే నగరాజమావాహయామే శేషస్సేదమాగం షేటార్వ అక్షతార్హప్యామి ఉష్మార్హప్యామి షేటార్వ పార్థమప్యామి అగ్నిమప్యామి ఆచమణం సమర్పయామి షేటాయ నమః గుణాభాగం వేదయామి తాంబూలం సమర్పయామి స్వర్ణోత్పం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి షేటాయ నమః ఏతే ప్లోతవస్త్రోత్రధమస్స రాజోపచారాన్ సమర్పయామి సుప్రీతహాద ప్రణలా ప్రదాబంతో స్వత్రావేదాస్వరావక స్వస్త వేదనర్వణ స్వస్త వరాసురోదాన స్వస్త ద్యావావృతే సదేతరా స్వస్తే వాయమోబ్రవామహే స్వం స్వస్తే భగవానస్తే పరేః భగవత్పద సర్వాగణ స్వస్తే స్వస్తే ఆదిత్యాదో వందనః విశ్వే దేవానాభ్యः స్వస్తే వైశ్వానరావధరాగ్నే స్వస్తే దేవావన్రవవ స్వస్తే స్వస్తో రుద్రపాత్మహంవదः స్వత్తవత్రావణः స్వత్తవత్తేరేవదే స్వత్రేంద్రస్యాగ్నస్య స్వస్తిర అధిదేగదే స్వస్తివందామరజరేమ సూర్య చంద్రమధావివ పునర్దదాగ్నదాజనథా సంగామేమహే స్వస్తే నందాఢమిష్టమహద్బోధవాయసో దేవతానాం అసురాగ్నమంతరం సమస్త బృహద్దేవో అనాగారహేమ అంఘోపత భాంగరంగం చ స్వచ్ఛాత్రయో మనసా దదాశో ప్రదవానస్సరణంబో దేశం బాలవయంలోత్ దివం రాజావృణ దివం దేవోబ్రపదే దివం లైందస్యాగ్నిశ్చ రాట్టం దారయితాం దివ శుభం శుభం. ఇప్పుడు విన్నాం అర్చక స్వామి వారు శుభం శుభం అన్నారు. ఏమిటి ఈ శుభ సంకేతము అంటే,
సకల శుభదాయకం గోవిందనామం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అర్చక స్వామి వారు పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలంపై పసుపు వర్ణముతో ఉన్న కంకణములను ఉంచి స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత సమర్పించి తులసీదళమును చేతబూని సంకల్ప విధానముగా అర్ఘ్యపాద్యాచమనియాది కైంకర్యాలు నిర్వహించే పంచపాత్రల్లో ఉన్న జలములో తులసిని ఉంచుతున్నారు. ఎప్పుడైతే తులసి యొక్క స్పర్శ కలుగుతుందో అది తీర్థము అనబడుతుంది. స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఇప్పటికీ మనం చెప్పుకుంటాం శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని. మన ఇంటి ముందు కూడా ఈ అక్షరాలు లిఖించుకుంటాం. ఏమిటి ఇక్కడ రాముడి యొక్క గొప్పతనం అంటే, తల్లిదండ్రుల పట్ల తనయుల బాధ్యత తెలివైన యువతకు తెలియజెప్పే. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో రాబోయేటటువంటి తరానికి తెలియజెప్పాడు శ్రీరామచంద్రుడు. పితృవాక్య పరిపాలనా ధురీణుడు, మాతృవాత్సల్యాన్ని పెంపొందినవాడు. అందుకనే దశరథనందన గోవింద అంటున్నాం. గోవిందనామాల్లో సుప్రభాతం ఎత్తుకుంటూనే కౌసల్య సుప్రజారామ అంటున్నాం ప్రారంభంలోనే. అన్నదమ్ముల మధ్య అనురాగబంధంబు విశ్వజనుల కల్ల విశదపరుపా. ఇక భ్రాతృవాత్సల్యం, కుటుంబంలో పెద్దవాడిని ఎలా గౌరవించాలి. జ్యేష్ఠ భ్రాత తథైవచ అంటున్నారు. అంటే పెద్ద కుమారుడు తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానాన్ని పొందుతాడు. సాక్షాత్తు అంతే. వేదం కూడా అదే చెబుతున్నది. పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు చెప్పేది కూడా అదే. అందుకనే జ్యేష్ఠ కుమారుడు యొక్క స్థానం మరొకరు రాదు, ఇంకొకరికి రాదు. వచ్చిందనుకున్నా అది అవివేకం. అందుకని పెద్ద కుమారుడు అయినటువంటి వాడిని ఎలా గౌరవించాలో మిగిలిన వాళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామచంద్రుడిని ఎలా గౌరవించారో శ్రీమద్ రామాయణంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అది భ్రాతృవాత్సల్యం అంటే. అలాగే రామచంద్రుడు కూడా లక్ష్మణస్వామి కోసం తప్పిస్తాడు. భరతుడికి పాదుకలిచ్చాడు, అతని ప్రతిభను నిలబెట్టాడు. శత్రుఘ్నుడిని కూడా దగ్గరకు తీసిన వాడయ్యాడు. అది అన్నదమ్ముల యొక్క ఐక్యత అంటే. ఆలుమగలకల్లా ఆదర్శమూర్తిగా దాంపత్య బంధంబు తగను చూపా. ఇక భార్యాభర్తల అనుబంధం అంటే జానకి రాములదే. చాలామంది అంటారు సీతారాముల పేరు చెబితే అన్నీ కష్టాలే అని. అది ఒట్టి మాట, అవివేకం. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు మా శ్రీవారు, మా శ్రీమతి అని ఆనందపడటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కూడా శ్రీమతి శ్రీవారు అనుకుంటారే, అది నిజమైనటువంటిది. అందుకనే రామచంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నా కూడా తండ్రి మాట కోసం 14 వత్సరాలు అడవులకు వస్తే జానకీదేవి కూడా వచ్చింది సకల సుఖాలు త్యజించి. మరి రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు సీతను ఎడబాసి రామచంద్రుడు సీతాదేవిని తలుచుకుంటూనే, ధర్మపత్నిని తలుచుకుంటూనే తన కాలగమనాన్ని కొనసాగించాడు. లంకానగరంలో సీతాదేవి కూడా రామనామాన్ని జపిస్తూ తన జీవన విధానాన్ని నడిపించుకుంది. అది ఆలుమొగలు. అందుకనే జానకి రాములని, అందుకే శుభలేఖలో కూడా జానక్య కమలామలాంజలి పుట్ట అని మనం వేస్తాం. అంతేగాని సీతారాములు ఇద్దరూ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని తలుచుకుంటే అన్నీ కష్టాలే, ఇది ఒట్టి మాట. సీతారాములు నిజమైనటువంటి ఆదర్శ దంపతులు. అందుచేత ఆ విధంగా ఆలుమొగలకల్లా ఆదర్శమూర్తిగా రామచంద్రుని ఆదర్శంగా చెప్పుకోవాలి. మంచి మిత్రులలోన మమతానుబంధంబు సకల మానవులకు సరిగా తెలిపే. ఇక మిత్రభావైన సంప్రాప్తం అంటాడు వాల్మీకి. సుగ్రీవుడితో మైత్రి చేశాడు. రామ సుగ్రీవుల మైత్రికి మించింది మరొకటి ఉందా? శత్రువైన విభీషణుడితో స్నేహాన్ని చేశాడు, అతనికి శరణిచ్చాడు. ఇన్ని గుణాలైనటువంటి రాముడు ధర్మమూర్తిగా ధరణిలో నిలబడితే మనం ఆయనగాక వేరెవరిని సేవించాలి? అందుకనే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అన్నారు. ఆ విధంగా రక్షాధారణ కైంకర్యం స్వామివారి దక్షిణహస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి సమర్పించి అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి అగ్ని ప్రధానంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ హోమాన్ని నిర్వర్తిస్తారు. అర్చక స్వామి పఠించే మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహం కలిగితే మరిన్ని విశేషాలు. నమో వెంకటేశాయ. శ్రీనివాస స్వామిన వైవాహోత్సర్మాంగౌ అపాసనాగ్నోయసోప్యందల్లే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్మదేడ్యాలయం ప్రోక్ష్య యోతోన్మంత్ర సభా శుద్ధం శుద్ధార్థాంనా శుద్ధార్వార్ధ ఆదర్వాన్మల్దో ఇంద్ర శుద్ధానాగ శుద్ధ శుద్ధారోదభే శుద్ధావిమ్నదార శుద్ధామధ్యహమ్య ఇంద్ర శుద్ధౌడారీం
शुद्धरत्नान्दे शुद्धे तंडले भूमित्तमावाग यावे मयि देवाद्रभान् लामय यादव तनवासुराः सत्यामेस्तु एवं विश्व देवाधोदिवासावे देवेश्वर महाप्रहमारदामद्वेषामराजन् अग्नं मल्लप्रभाग्नस्व प्रत्यन्दोलदप्रस्वमिषान् जत्तं प्रभुधावरेधे दद्भानां सप्तऋषिणावाहयामे उद्दल्लमहेतुकात्तनो रथागात्र प्रोक्ष श्रेयम्बर्गोदमेः देवयोनप्रदाद कणने पुत्रेणावाहयामे रकाया स्कन्दमावाहयामे जरणङ्गहेत्त यादवे धोबन श्रेयदकमोदज्जरसे अग्नव सद्दासमे कर्तालयन्नामयावोः गदप्रवरज्वाल्या प्रवृद्धाल्य उपारोह तग्भंगदाय विराजे विभवात् बढ़े अधिदानुं नस्व अनवदानुं नस्व सर्वदानुं नस्व देवतो अप्रव सरे लंबर्गो देवे ध्यायान प्रयोजन ब्रह्म ज्ञानं ब्रह्म साधे सर्व व्यानाभ सबद्रावास अट्टाधोत्सवः ओम ब्रह्मण बाबा यावे ओम भवजा बाबा यावे ओम भवजा बाबा यावे ओम बोध दोस्वः ऋणकर्म बाबा यावे ब्रह्माधीनां बाधं ब्रह्मणे नमः आसना सर्वोपचारान्धोपयामे सोमा ध्यानमो भारबन्धवादवं सोमा वीरं कर्मण्यं ददातो साधनं विदद्धः सदयं पदश्रवणं यददात्पयन् ओम भो सोमावाहयामे ओम वाग्यङ्गमावाहयामे ओम इन्दमावाहयामे ओम बोधोस्व सन्दमावाहयामे सोमाधीनां बाधं सोमा नमः आसना सर्वोपचारान्धोपयामे ब्रह्मन् प्रोकृष्यामे यमानोऽस्तु तपेनाहम् ओम प्रोक्ष ओम प्रोकृष्यामे प्रोक्तं दवदावरे इत्तनागस्य वटे यमानोऽस्तु तपेनाहम् ओम प्रोक्ष पात्रदा द्रावमाधाय सूर्यस्य रश्मभिः अबोधाग्र प्रोक्षदास्त प्राच्यावट्टस्वबोधे प्राच्यावट्टस्वबोधे दक्षिणदावट्टस्वबोधे उत्तरदेशवट्टस्वबोधे पश्चिमदक्षोदत्तान् देवभ्योट्टस्वबोधे परिसरकोट्साञ्जलां विट्टमावाहयामे महाविट्टमावाहयामे सदाविट्टमावाहयामे सर्वव्यर्वावाहयामे हृदाधे कृदाधे ध्रुवाधे धारणाधे वानपत्तो देवभ्यः सिन्धस्व पृथिव्यावाग्रयेष्यामे ब्रह्मणप्रणयिष्यामि यजमानवासं यच्छ प्रणयज्ञं दवदावर उत्तलनागस्य विट्टयमोनोऽस्तु सप्तविनाशकुटामित्रत्रयमङ्गं यजमानं जदेहे ओम मणया स्वामा प्रणयिष्यामि यजमानवासं यच्छ प्रणयज्ञं दवदावर उत्तलनागस्य विट्टयमोनोऽस्तु सप्तविनाहम् ओम प्रोक्ष ओवायनक्तदवायनक्त पात्रदवज्जाये श्रेयम्बर्गोदमेः निहोयण प्रजाद ब्राह्मणदत्तान प्रजापतिमावाहयामे ब्रह्माणमावाहयामे इन्द्रमावाहयामे अग्निमावाहयामे सोमावाहयामे अग्निवृषमावाहयामे प्रजापतिमावाहयामे ब्रह्माणमावाहयामे इन्द्रमावाहयामे सोमावाहयामे अर्धानावाहयामे रुद्राणावाहयामे अभवस्वस्य वासवट्टमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वरुणमावाहयामे आदित्यानावाहयामे श्रीनावाहयामे पुष्ठर्मावाहयामे कक्षमावाहयामे कक्षसोमावाहयामे अपादृग्यमावाहयामे स्वान्दवारावाहयामे सर्वदेवारावाहयामे आद्यवाहे प्रजापतिजे टन्नर्वावे ब्रह्मणाजे टन्नर्वावे इंद्राजे टन्नर्वावे अग्निजे टन्नर्वावे सोमाजे टन्नर्वावे अग्निर्वावे टन्नर्वावे प्रजापतिजे टन्नर्वावे ब्रह्मणाजे टन्नर्वावे इंद्राजे टन्नर्वावे वसभ्याजे टन्नर्वावे ब्रह्म्याजे टन्नर्वावे रुद्राभ्याजे टन्नर्वावे अभवस्वस्य वासवट्टमाजे टन्नर्वावे बृहस्पतिजे टन्नर्वावे मित्राजे टन्नर्वावे अरुणाजे टन्नर्वावे आत्याभ्याजे टन्नर्वावे अश्वभ्याजे टन्नर्वावे वोटाजे टन्नर्वावे कक्षाजे टन्नर्वावे कटे सोमाजे टन्नर्वावे अवासंख्याजे टन्नर्वावे केश्वेभ्यो देवेभ्यो जे टन्नर्वावे सर्वदेवेभ्यो जे टन्नर्वावे आद्यन्त प्रदर्शयामे आद्यन्त प्रदर्शयामे शरन्त प्रदर्शयामे दज्योदरे सपदे स्वाहा अमृतवतवाडमधे आन्धरं ब्रक्ष अंधर आराधय प्रत्यक्षं ब्रक्ष प्रत्यक्ष आराधय चित्तदित्ताव्रात् प्रत्यक्षं भद्रौध सूर्यस्य स्वाहा वाक्पदित्ताव्रात् प्रत्यक्षं भद्रौध सूर्यस्य स्वाहा देवस्ताव्रात् प्रत्यक्षं भद्रौध सूर्यस्य स्वाहा एकं गरे अवयप्रवाराः कथं पूर्णावां शब्दा गृहीत्वा
मूलाग्राभ्यां सर्वयत्वाभ्यर्च अक्षत आज्य सर्वे इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदे नमः पावकाय नमः उदावकाय नमः उतवकाय नमः कृष्णमुखाय नमः दावमुखाय नमः दत्तेक्वाय नमः अग्निपीठाय नमः ब्रह्मादिभ्यो नमः धामादिभ्यो नमः अदितानुन्नस्व नवतानुन्नस्व धर्वामुन्नस्व देवलोकप्रभव सहस्राल्यदवक्षोद्भवारय अयन्न यद्दन्नाद्यर् भवेत् स्वाहा देवल्नागारमन्दो महान्दो आदस्वा वायव्यादाग्नेयान्दं प्रजापते स्वाहा नेतादिधानान्द इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा बलभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभवस्वस्य वहेते स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य स्वावोट्य स्वागताय स्वागताय भवाय स्वाहा अभावज्ञाय स्वाज्ञ स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्याय धर्मधात्राग्रहित्वादिक्वा व्याघ्रेभ्यो होदे ओम भो स्वाहा ओम भ स्वाहा ओम व स्वाहा ओम भोर्भो स्व स्वाहा अधिदानमुपगस्ताः नवदानमुपगस्ताः सर्वदानमुपगस्ताः देवलोकप्रासादेः अथोदे सोदानारायणस्य प्रेमोत्तमस्य श्रीभावलीलासमेतत्सत्संग्रान् लोकोटि ब्रह्माण्डनायकस्य शेषाद्रभावः श्री श्रीनिवासस्वामिनः वैवाहिमहोत्सवमाङ्गौ आभासाग्नौ आहारहोमगम्मणे मन्त्रतन्त्र सर्ववर्ण विध विपर्यास न्यूनातिरिक्त प्रायश्चित्तार्थम् अतोऽध्यवादि वैष्णवों विषये अधिदानुन्नस्व रुदानुन्नस्व रुदानुन्नस्व देवलोकप्रभा ओं मतो देवा वन्दनायता विट्टवजक्रमे पृथिव्या सतदा स्वाहा इदामेट्टवजक्रमे त्रेधा नदते पदौ समानवस्सभागं सुरे स्वाहा त्रीणि पदावजक्रमे विट्टगोप अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणवत्सदयतो व्रतानवत्सदे इन्द्रस्य दत्सखा स्वाहा तद्दृष्टोः परमं पदकं ददासूर्यः दिवे विडक्राज स्वाहा तद्दप्रावोरवण्डवाजाग्रवाणं दस्समल्ले विष्टोर्यत्परमपदक स्वाहा ओं भो स्वाहा ओं भ स्वाहा ओं व स्वाहा ओं भोर्भो स्व स्वाहा अदिदानमुपगस्ताः नवदानमुपगस्ताः सर्वदानमुपगस्ताः देवलोक प्रासादेः నిరంతర నిత్య కళ్యాణ వీక్షణ భాగ్యాన్ని పొందిన భక్తవరేణ్యులందరి మనస్సులో ఉన్న భావన గోవిందాన్ని పిలవాలని టెలివిజన్ సెట్ల ముందు కూర్చుని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఆ స్వామి అనుగ్రహం కోసం గోవిందానాలను ఎదురు చూస్తున్నారు. అదిగో శ్రీనివాసుని దర్శనం కలుగుతూ ఉన్నది. అందాం గోవిందాని. శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా గోవింద అంటుంటే స్వామి ఆనందపడతాడు. చూడండి ఈ సన్నివేశాన్ని, ఈ దృశ్యం. ఏనాడో నారాయణవనములో ఆకాశరాజు తన ఇత్రి పద్మావతీదేవిని గాంచి వలచి వలపించితివో మహానుభావా. ఈ సన్నివేశానికి అంతటికీ చూడండి పార్వతీ పరమేశ్వరులు మరి అనేక మంది ఎందరెందరో, ఒకవైపున శ్రీశుకుల వారు, జాంబవంతుడు, హనుమంతుడు, మరి అదేవిధంగా ఇంకొక వైపున చూసినట్లయితే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా, నారదాది ఋషులు, వశిష్ఠ వామదేవాది ఋషులు అందరూ దర్శనమిస్తున్నారు. ఆకాశరాజు ఇప్పుడు మనకు కనిపించే మహానుభావుడు ఎంతటి పుణ్యం చేసుకున్నాడో, సాక్షాత్తు భగవంతుడికే కలియుగంలో కన్యాదానం చేశాడు. ఇతర యుగాల్లో కాదు, కలియుగంలో కన్యాదానం చేసినటువంటి ఘనత మొదటగా ఆయనకే దక్కింది. ఆ తర్వాత ఇవన్నీ మనం చూస్తున్నాం. కళ్యాణ మంటపంలోకి వచ్చాం. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణ నిర్వర్తిస్తూ ఉన్నారు. యశోదాదేవి కృష్ణ పరమాత్మను అడిగిందట, నాయనా నీ చిన్ని చిన్ని చేష్టలన్నీ కూడా నాకు ఆనందం కలిగించినాయి. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి మమకారం నాకు ఇంకా ముద్దుగారే యశోద ముంగుట ముచ్చుమీడని అన్నమాచారులు అంటారు. అలా ఆనందం కలిగింది. కానీ ఒక్క కోరిక మిగిలిపోయింది నాయన అన్నదట యశోదాదేవి. ఆశ్చర్యంగా చూశాడు. అమ్మా ఇంకా ఏం మిగిలింది అని.
కృష్ణ పరమాత్మ. ఏమీ లేదు నాయనా, నీ వివాహాన్ని చూడలేకపోతుంది కదా, నువ్వు ఎన్నో వివాహాలు చేసుకున్నావు, అన్నీ నా పరోక్షంలోనే జరిగినాయి నాయన అంటే ఆ కృష్ణ పరమాత్మ ఆనాడే వరం ఇచ్చాడు. అమ్మా, ఇక ఈ యుగంలో ద్వాపర యుగంలో కుదరదు, రాబోయే కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను, నీవు ఉకుళమాలికగా ఉకుళమాతగా అవతరిస్తావు, ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిగా అవతరించినటువంటి ఆ దేవేరిని నేను చేపట్టడంలో నీవు ప్రధాన భూమికను పోషిస్తావు, మా ఇద్దరి వివాహము నీ వల్లనే జరుగుతుంది, నీవే కార్యకారణ కర్తృత్వాన్ని నిర్వహిస్తావు అని ఆనాడు వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఇలా నిలబెట్టుకుంటూ ఇందాక మనం చూసినటువంటి ఆకాశరాజు చేసిన కన్యాదానం కానీ, తర్వాత దేవాలయంలో స్వామిని దర్శించుకుని ఇటు పక్కకు వస్తే అక్కడ ఒకళ్ళమాత కనపడుతూ ఉంటుంది. ఆమె ఎక్కడ చూస్తూ ఉంటుందంటే స్వామివారికి నైవేద్యం చేసేటటువంటి పదార్థాలన్నీ గమనిస్తున్న తల్లి తన కుమారుడికి దివ్యం ధామాధాతే విశ్వం ప్రియమాధాతే తదనేన కవిటాధాతే తదధ్యాత్ తదప్పే దేవారాసందా తస్యాదాదాయత్పట్టాసేత్పాంబదే పట్టాదగస్రమాజగండదీర్ఘమాజక్రడాదవా సుమంగళేర్యం వదోరిమాగం దమేదవత్సర సౌభాగ్యవత్సే దత్తాయాదాత్తం వివరేతన ఇమాం దమండమేద్వస్వత్రాగం సుభాంగో దదాస్యాం పుత్రానాదే విమతమేక దసంగతే రోజమాన స్వవన స్వభమాన కళ్యాణ. సంకల్పం చదవబోతున్నారు, విందాం ఆనందంగా, అందాం గోవిందా అని. గోవిందా గోవింద బ్రవరే తత్ర కస్యమహీణాం మధ్యే స్థిత్వాసనే కుతమయే సపఠేరయంద శ్రీశాస్త్రధారమికలం వికలామ్రేంద్ర భూయా నమామి గుణే గురుం ప్రసన్నం శ్రీవిఘ్నసే నమః. అస్యమదాది నారాయణస్య అదండాభక్త బ్రహ్మాణస్య మఖాదలోకస్య మధ్యే పరబ్రహ్మమానానాం మణేకగోడ బ్రహ్మాండానాం యాగదమా వ్యక్త మకదహంగార ప్రదీయత్రోజావాయ రాకాశాత్మకైరావృతే అప్పల్మేద బ్రహ్మాండమండలే ఆధాయక్తగోర్మాండ ప్రవేక్షరదాగ్రే సదద్దౌట్టావరే ప్రక్తస్య అదల విదల సుదల రాదల భీదల సప్తవాదాస్వావరళే భోరాగ భవర్లాగ సవర్లాగ భగర్లాగ జలోరాగ తపోరాత్తరాగాక్యత్రాగస్య అదవాఘే మహాలారాయవారస్య పణిరాజక్షేటస్య సహస్రపడావణమండలమండదే అష్టదగ్దండహుండాదండాఢ్యంబదే లోకాలోకాజలవలయదే లవణలాప్తే పరవ్రే జంబో ప్రక్షాదప్తేర్దేవర్దేవదే మాహేంద్రాదే సప్తవరాదే యమగౌడ దుర్వదాదెట్టదే నృపహుల్లాద్దిగే అడిపడ గంభీర ఐరావతారాం ఇంద్రప్పస్య పడగ పాణ్యల్య స్వరాగే పంచాధత్కోద విస్తీర్ణ భువండలే అఖండాద్దిగే జంబోద్దేవే భారవర్ణే భరతఖండే దండకారణ్యే ప్రజాపదక్షేత్రే సమభోవతరేకాయాః గంగాగ్రాహే కృష్ణాకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వేంకటాచలే దశపూర్వేడాం దశావరేడాం తద్వంశ్యారాం పితॄణాం నరకాల వ్యత్యేర అవాద ప్రవాద సంవాద వైకుంఠాత్మలోకేడు సారప్య సామ్యప్య సాయుధ్య పదైర్వాక్యమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం తదల్లక్న ప్రమాణాభే దివ్య వైదిక విధానాల నానా శాస్త్రోక్త మార్గాల వేదోక్త మార్గాల విశోదోక్త ప్రకారాల పరేజక్త ప్రకారాల యమాద్ర కన్యాదానబల ప్రాప్త్యర్థం కన్యాదానం కారయష్యే. అస్యవదాది నారాయణస్య అనేకగౌడ బ్రహ్మాండ నాయకస్య అనందకళ్యాణగణగాంభీరస్య దివ్యమంగ విగ్రహస్య సంగదా బద్ధాంగ కోటసూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్దైఘారద ఆగవాక్త ప్రకారాల ఆంగీర్ద భారతత్వ భారద్వాయ త్రయాఢ ప్రబలాంద
భారద్వాగోత్రోద్భవస్య పంచపద వేదాల ప్రవర్తమానస్య పరత్వావతారస్య భగవద పరమాదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోత్రే ఆంగేర భారతత్వ భారద్వాజ శ్రీయాఢ పరమరామద భారద్వాగోత్రోద్భవస్య జగత్కారబోధస్య మూలప్రదేశగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణాప్యాదవదాత్ ఉత్తస్వాదానస్య భగవద సంఘావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాదేవసమ్మణ పౌత్రాయ ఆంగేర భారతత్వ భారద్వాజ శ్రీయాఢ పరమరామద భారద్వాగోత్రోద్భవస్య సహస్రదారపాదారుణ్యస్య అక్షావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదిరమణ పుత్రాయ ఆంగేర భారతత్వ భారద్వాజ శ్రీయాఢ పరమరామద భారద్వాగోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకారకేయోర దివ్యామణ భూషితాయ ప్రబన్న పారిజాతాయ కౌస్తువాలంకరాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్యోక శోభితాయ ధ్వజావతారాయ స్వర్ణగడవాగడ రూఢాయ అచందాదేవర స్వభావలాకల్య చోజోమయ రత్నాకరాయ అఖిల భాగాధ్యాయురో అఖిల భాగ పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాఘోజాతాయ హే శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుద్రసామాదవర సకల వేదాధ్యాయరే భార్గవోత్సవరాప్లవాల ఆరువంజాఢే ప్రవామద భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణోః శ్రద్ధాంగదకేయోర పాదహరమిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం యమో శ్యామలాంగే ఉత్తరే నక్షత్రే కన్యారాహోజాతాయాం అయోనిజాం మృగోత్సంకల్పదలయాం ఇమాం శ్రీదేవేనాంనే ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యావే యజ్ఞసమాదరవణ సకల వేదాధ్యాయరే కాశవస్థానద్రాత్రాహే ప్రవాన్విద కాశవగోత్రోద్భవే సర్వాలంకారపతే శ్రీ మహావిష్ణోః శ్రోత్రాంగజకేయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికాం యమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాఘోజాతాయాం అయోనిజాం కసవ ప్రజాపతే సంకల్పదాయాం ఇమాం భూదేవేనాంనే ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యావే కన్యాంకరసంపన్నాకడావృబోధాం దాస్యా విట్టవేదభ్యాం బ్రహ్మలోకాదివేశ కన్యాంకరాంగ్రహం సాధ్యం సుశీలాయుమేధే ప్రేరాహం వేత్సామే ధర్మహాసేధ్యే విశ్వంబర సర్వబోధా సకల సర్వదేవతాః ఇమాం కళ్యాం ప్రదాస్యామే ప్రీణాత కపరాపదే కన్యాధానవర్త సమర్థో శ్రీ భవంతో మహాంతోడగన్నంతో ప్రజాపతే శ్రయామ్యదః పుష్కయారదధాత్సభ కామస్వవృత్తిమానందో తస్యాగ్నే వాజయేఘమా మోద ప్రబోధానందః పుష్కయోర్నిగతః సభః శుద్ధవకామస్య తృప్యారే దక్షిణానాం ప్రదగ్రహే భాగ్యం మనకు కలిగింది కళ్యాణోత్సవంలో మహాసంకల్పం. తదుపరి మాంగళ్య పూజ. పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యాలకు వైఘానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం. ఎవరి స్వామి, ఎక్కడ వేయించేసినటువంటి మహానుభావుడు, ఎటువంటి సద్గుణాలు కలిగి ఉన్నవాడు, ఏ విధంగా దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అంటే, ఎవరైనా ఆడపిల్ల
కలిగినటువంటి వాళ్ళు, ఆడపిల్ల తల్లిదండ్రులు తన ఇంటికి వచ్చేటటువంటి అల్లుడు గురించి ఆలోచిస్తారు, వరుడు గురించి. ఇతని స్థితిగతులు ఏమిటి, విధానం ఏమిటి, వ్యవస్థ ఏమిటి. అందుకనే మాంగళ్య పూజను వీక్షిస్తూ ప్రతిరోజు పౌరాణికంగా, ఐతిహాసికంగా చెప్పుకుంటున్నాం పురాణ నేపథ్యం. ఈరోజు ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇలా భావిద్దాం, కేవలం భావన. పెండ్లి కుమార్తె తల్లి అనుకుంటుందిట, తన ఇంటికి వచ్చేటటువంటి అల్లుడు బాగా డబ్బున్నవాడు కావాలి, అత్యంత ధనవంతుడై ఉండాలనుకుంటుంది. ఎందుకంటే తన కుమార్తెకి నాకు బంగారు నగలు చేయిస్తాడు, బాగా డబ్బు ఉంటే బాగా సుఖ సంతోషాలతో చూస్తాడు, ఖర్చులు బాగా పెట్టగలుగుతాడని, కుమార్తెని కష్టపెట్టాడు, సుఖపెడతాడని. పెండ్లి కుమార్తె అనుకుంటుందిట, తనకు లభించే వరుడు అందమైన వాడుగా ఉండాలనుకుంటుందిట, చాలా సుందరమైన వాడుగా ఉండాలనుకుంటుంది. మరి పెండ్లి కుమార్తె తండ్రి అనుకుంటాడు, తన ఇంటికి వచ్చేటటువంటి అల్లుడు పెద్ద ఉద్యోగం చేస్తూ గొప్ప సమున్నతమైనటువంటి స్థానంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉండాలని కోరుకుంటాడట. ఎందుకంటే సహజంగా అడుగుతారు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయిని ఎవరింటికి ఇచ్చావు, మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని అడిగితే చెప్పగలగాలి కదా. అందుకని ఇక ఆ కుటుంబంలో, పెండ్లి కుమార్తె కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు, హితులు, మిత్రులు అనుకుంటారు, ఈ ఇంటికి వచ్చే అల్లుడు యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమిటి, వంశ ప్రతిష్ఠ ఏమిటి, ఎటువంటి కుటుంబము అని కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు. పెండ్లి కుమారుడు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి హితులు, మిత్రులు అనుకుంటారు, వీళ్ళింటో పెళ్లి జరగబోతోంది, మంచి విందు భోజనం, అనేక రకాలైనటువంటి తీయటి పదార్థములతో మంచి విందు భోజనం లభిస్తుంది కదా అని అనుకుంటారట. ఇది సహజం. పెండ్లి కుమార్తె తనకు వరుడు అందంగా ఉండాలనుకోవటం, పెండ్లి కుమార్తె తల్లి తన అల్లుడు డబ్బున్నవాడు అవ్వాలనుకోవటం, పెండ్లి కుమార్తె తండ్రి తన అల్లుడు పెద్ద ఉద్యోగంలో ఉండాలని కోరుకోవటం, బంధువులు వంశప్రతిష్టను ఆశించడం, మిత్రులు మంచి భోజనాన్ని ఆశించడం కూడా లోక సహజం. ఇదే భగవంతుడికి చెప్పుకున్నప్పుడు ఇక ఈయన సౌందర్యాన్ని ఏమని చెప్పాలి, చక్కనివాడు, సర్వగుణ సంపదలను గలవాడు, భక్తి చేజిక్కడివాడు. ఇక ఈయనకు ఉన్నటువంటి ఆస్తి, ఈ విశ్వమే తన కుటుంబం. మరి ఈయనకున్నటువంటి వంశప్రతిష్ఠ ఎంత గొప్పదో, చాలా గొప్పవాడు. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతలు భృత్యులై పరమాంనాయముల వందిగణమై బ్రహ్మాండమాకారమై శ్రీ భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి. అందుకనే సేవింపరో జన్లారా చేరుమొక్కరో అని భగవంతుడు నేత్రాలు ఇచ్చినందుకు చూస్తూ, ఆనందంగా చెవులతో వింటూ, మనస్సులో ధ్యానిస్తూ నమస్కరిద్దాం. మాంగళ్యధారణ జరుగుతుంది. ఇక విందు భోజనం అంటారా, అన్నప్రసాదం ఎలాగూ ఉండనే ఉంది భగవంతుడిది, దాన్ని స్వీకరించవచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి స్వామి ఈనాడు కళ్యాణ శోభితుడై విరాజిల్లుతున్నాడు. అందుకనే సేవించుకుందాం. అన్నమాచార్యుల వారు సేవింపరో జన్లారా అన్నారు. శోభమాన కళ్యాణ విభువే తావయస్వయం దేవానాగం ధేనగం శృతుకామన వత్సరందం రస్వామం విపదో క్షేమోత్సనః. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు
సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు. సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు. కందువ ఇంద్రనీలాల గనివలెను. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు. కందువ ఇంద్రనీలాల గనివలెను. ముందరి వలిని తా సొమ్ములు నించుకున్నవాడు. ముందరి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు. పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను. పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో హిమాల్లాజారవపామే సమర్థకర్ణాన్ మమ తుభ్యం జసన్ననాస్తరక్షణమల్లదాం ఎల్లార్బ్రోధేకో రాజారావపండే దీర్ఘాయురత్వమే పదరేదందాం గదయో మమ స్వాహ హిమాల్లాజాన అవపామే సమర్థకర్ణాన్ మమ తుభ్యం జసన్ననాస్తరక్షణమల్లదాం ఎల్లార్బ్రోధేకో రాజారావపండే దీర్ఘాయురత్వమే పదరేదందాం గదయో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భూర్భో స్వస్వాహ అధిదానమగ్గస్తాహ హృదయమగ్గస్తాహ హృదయమగ్గస్తాహ దేవదప్రాధావే అసయోదేవోలాస్వరః వైవాం మహోత్సకర్మాంగ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదీన్ వైట్టుహం విషే అధిదానమున్నస్వాన్ వదనముస్వ హృదయమున్నస్వ దేవదప్రదా ఓం మదో దేవానందర హయ్యద హవట్టవక్రమే పృథివ్యా సతా స్వాహ ఇదాం విట్రవదకమే త్రేతావదే వదౌ సౌరస్వాహురే స్వాహ త్రిణవదావదకమే వట్టు గోబాధాభ్య కమ్మాదారి స్వాహ వట్టు కమ్మానవసే సతగా స్వాహ తద్దుషోహ ప్రబంధ దివ్యవక్రా స్వాహ తద్ప్రావోరం లువాజాగ్రమాన్ దసందే విట్టోర్యత్వపదగ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భూర్భో స్వస్వాహ అధిదానమగ్గస్తాహ హృదయమగ్గస్త హృదయమగ్గస్త దేవదప్రాధావే శివవ్రాజ్వా స్వరః వైవాం మహోత్సకర్మాంగౌ పురటాన్హం గవిషే అధిదానమున్నస్వ హృదయముస్వ హృదయమున్నస్వ దేవదప్రదా యదస్సకర్మణాదరే రమ్యద్దాహన్యముఖాగ్రం యద్దాసర్వం స్వాహ అగ్నే సుట్లకదే సుగద ఉదాహరేణ కామతే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నవదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రేవాదట్ట సర్వత్రేవాడాదట్ట పై స్వాహ వాస్తవదేవాత్వయ స్వాహ ఆశ్రావదవత్యాశ్రావదో యదక్తం స్వాహ యజవా స్వాహ
यदो सदेव स्वाहा सवदधे तेजोधे तेजोमेदे स्वाहा यमसदेव वृतोर्वे भाग स्वाहा सूर्यसदेव चुर्मे भाग स्वाहा सोमसदेव तम्मे भाग स्वाहा वायोद्यमे प्राणान्मे भाग स्वाहा ब्रह्मणादेव बुद्धिमे भाग स्वाहा सत्यात्मा प्रियाणे सप्तहोत्रा सत्पदात्मायनले सत्योनिरावृत्स हृदय स्वाहा हृदयानवद्वाट्टभ्राणे पूर्वदा प्रियावळे स्वाहा अग्निर्भक्त स्वाहा वेदभक्त स्वाहा देवभक्त स्वाहा प्रलयभक्त स्वाहा व्यासभक्त स्वाहा अग्निर्जैर्णं वेदजैर्णं दो जैर्णं पदवे जैर्णं वाचयलक स्वाहा समङ्गां गविडागदाल समायतद्भे समिन्द्रस्वर्देववृन्दा दिव्यं स्वाहा पूर्णागदमत्तमाञ्जोहोदे सर्ववैपूर्णागदेः सर्वमेवाप्नोदे अदो वयं पूर्णागदेः अस्यादादप्रतिदट्टदे स्वाहा आज्यशेषम् इन्द्राय जगोमि स्वाहा तत्पात्रमादाय अग्रत्रपदा दत्रपदा देवत्रपदा प्रदेत्रपदा ब्रह्माद्यासप्रदा अजदान्म गस्ताहर वदान्म गस देव दप्रदावे अवाय सर्वान् देवान् यदा देवतानं प्रदट्टापयावे पवित्र पवित्रं मे भो यास्वाहा पूर्ण पूर्ण मे भो यास्वाहा राज्य राजावद एत्यावद बायावद राजा पश्चिमद प्रणया दक्षिण प्रणया तरद प्रणया चौदा टोदमदे दक्षिणा टोदमदे तरदा टोसमदे प्राच्याम टोसदमदे सर्वान् परमोक्ष्य ग्रन्थं विसर्ज्य अभ्यत्रोक्ष्य अभ्यत्रोक्ष्य आप्यायं धामा भोर हमर हमर सुरंगस सदारावटरे स्वाहा बुधित्वाग्रबालिप्य बोधे पादे लपदे रत्याधर्वयज्ञ कसंभवे अग्निर्मार्वयात् बोधेः आदित्य स्वमानवः त्रयायुषं जमदग्ने कस्यवत्त्रयायुषो यद्देवानां त्रयायुषं तन्मे त्रयायुषो दीर्घायुत्वाय सदाय बलाय सदन्यवच्चते त्रयायुषो आवाट्टां याववस्तालवोर्जयदाद्रा महेरणा चक्रे यावत्सौदवारे सस्यपादे धेरः उषदे माद्रः तत्पारङ्गमे शिक्षा जन्मदा आबोधने दाद्रः वासभेदरक्षा बालकल्वाग्ने अयर्वाद्या व्रहिं देवाब्दात्रवा प्रभृत स्वभावाद कुलाभियद्य सकलम नारायणाय समर्पयामे सर्वसे श्रीनिवासार्पणमस्तु सर्वसे कृष्णार्पणमस्तु ब्रह्मणेन भागवमानः प्रणपाद्य पुनराधुनोऽप्याग्निविधारवः प्रणपाद्य पुनराधुनोऽप्या विधाभागः आज्ञाभागं निवेदयामे गुणाभारं समर्पयामे ब्रह्मणेन भागवमानः यदा देवतास्थानं प्रतिष्ठापयामे तत्सं ब्रह्मार्पणमस्तु सर्वसे श्रीनिवासार्पणमस्तु కూడా భగవంతుడికే చెందాలని అర్చక స్వామి వారి మంత్రంలో ఉన్నటువంటి భావోక్తి. అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అగ్నిముఖావై దేవాహ అని మనం చెప్పుకుంటున్నాం. జాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు. రామావతారంలో కూడా సూర్యశాపి భవే సూర్యో అగ్నే అగ్ని ప్రభో ప్రభు అంటారు. అగ్ని ప్రధానమైనటువంటి
అత్యంత పవిత్రమైనటువంటి వాడుగా పేర్కొనబడతాడు. అందున యజ్ఞానికి ప్రధాన భూమిక. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నారు. అందుకని యజ్ఞరక్షకుడుగా ఆ భగవంతుడినే మనం భావిస్తూ ఆనందంగా మన ఇంట ఉండి మనం కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ అదిగో హోమం మన ఎదురుగుండానే హోమ కైంకర్యం జరుగుతున్నట్టుగా భావన కలుగుతుంది. గోవిందాందాం యజ్ఞరక్షక గోవింద గోవింద. ఏ గోవిందుని దివ్య పదారవింద దర్శన భాగ్యాన్ని పొందడానికి భక్తులు నిరంతరము తిరుమల దివ్యక్షేత్రములో గోవిందనామంతో వేడుకుంటూ ఉంటారో ఆ గోవిందుని నిత్య కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై విరాజిల్లతం విశేషం. తదుపరి కురవెన్రుమిల్లాద గోవింద అన్నది గోదాదేవి. కూడారై విల్లింసీరు గోవింద అన్నదట. ఆ గోదాదేవికి కలలో కనిపించాడు స్వామి. ఏ విధంగా? 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో తరలివచ్చి తనను గోదాదేవిని వివాహమాడాడట. ఏమిటి ఈ 1000 ఏనుగులంటే? ఇక్కడ 1000 ఏనుగులు అనే పదాన్నే ఈ కైంకర్యంగా చెప్పుకోవచ్చు మనం. వారణం 1000. వారణం అంటే ఏనుగు, 1000 అంటే 1000. 1000 ఏనుగులతో స్వామి వచ్చాడు. ఈ 1000 అనే సంఖ్యకి సహస్ర సంఖ్యకు గొప్పతనం ఉన్నది. అలాంటి కళను ఇలలో నిజం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందిన అనుభవాన్ని అంతా కూడా నాచ్యార్ తిరుమజన దివ్య ప్రబంధంలో వారణమాయ రూపంలో చక్కగా అనుసంధానం చేసింది గోదాదేవి. తదుపరి పూలమాలల సమర్పణ. ఏమి పుణ్యమో, ఏమి సుకృతమో ఈ పుష్పాలు చేసుకున్న పుణ్యం. స్వామి గళసేమను అమ్మవారి గళసేమను అలంకరించబడుతున్నాయే. కొండ కొమ్ము మీద వికసించిన కుసుమాలు స్వామి యొక్క చరణార విందముల చెంత సమర్పించేటటువంటి సుమమాలలు. నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారం. అలా నమస్కరిస్తూ భక్తితో వీక్షించే సందర్భంలో శ్రీదేవి నుండి తిరిగి అమ్మవారి నుంచి స్వామివారికి సమర్పిస్తున్నారు పుష్పమాలను. అందరినీ సమానంగా చూస్తాడు గోవిందుడు. అందరివాడు సుమా గోవిందుడు. ఏ కొందరివాడో అనుకోకూడదు. అందరినీ ఒక సమానంగా చూస్తాడు. కుచేలున్నైనా కుబేరున్నైనా సమానంగానే చూస్తాడు ఈయన. మనం అనుకుంటాం తరతమ్య భేదాలు, కానీ ఆయనకు అందరూ ఒకటే. దగ్గరగా చూచినా దూరంగా చూచినా ఎలా చూచినా శంఖచక్రాలు ఒకే తీరులో ఉంటాయి. తిరునామం ఒకే తీరులో కనపడుతూ ఉంటుంది. అలాగే భూమాతకు కూడా పుష్పమాలను సమర్పించాడు స్వామి. భూదేవి కూడా తిరిగి ఆ పుష్పమాలను భూరమణుడు స్వామి కాబట్టి తిరిగి ఆయనకు సమర్పించింది. భక్తితో వీక్షిస్తున్నారు భక్తులు. మరెందరో భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. విందాం ఒక చక్కటి సంకీర్తనను. అన్నమయ్య తన సంకీర్తన పట్టాభిషేకాన్ని ఈ విధంగా స్వామికి అనుసంధానం చేయబోతున్నాడు. భక్తితో నమస్కారయుక్తమైనటువంటి విధానంతో కరతాళ ధ్వనులతో ఆనందంగా శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో నేటి కళ్యాణం నిత్య కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై విరాజిల్లుతూ ఉంటుంది. స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి ఇంటా స్వామి కటాక్షం కలగటానికి గోవిందనామమే శరణు. అక్షతారోపణాన్ని వీక్షిస్తూ గోవిందనామంతో వేడుకుందాం. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.